అమెరికా పర్యటన ముగించుకుని ఉదయమే హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఇక ఏఐజీలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను కేటీఆర్ పరామర్శించనున్నారు. అనంతరం 11 గంటలకు కాళేశ్వరంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హాజరు కానున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని ఉదయమే హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ఏఐజీలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను కేటీఆర్ పరామర్శించనున్నారు. అనంతరం 11 గంటలకు కాళేశ్వరంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున మాదారం ఎదులాబాద్ మార్గంలో కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 ఐటీ ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను హయత్ నగర్ మండలం కుంట్లూరుకి చెందిన భార్గవ్, సైనిక్పూర్గా చెందిన వర్షిత్ గా గుర్తించారు. గాయపడిన ప్రవీణ్ యాదవ్, దినేష్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మితిమీరిన వేగంతో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వీరంతా మాదాపూర్లోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగులుగా చేస్తున్నారు. మాదారంలో ఉన్న గెస్ట్ హౌస్ లో విందు చేసుకుని కారులో బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలైతే తగులుతున్నాయనుకోవాలి. వరుస ఎన్కౌంటర్లతో కీలక నేతలు ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. ఒకరోజు వ్యవధిలోనే 2 కీలక నేతలు ఎన్కౌంటర్ అయ్యారు. ఎదురు కాల్పుల్లో మైలారపు ఆడేలు అలియాస్ భాస్కర్ మృతి చెందాడు. భాస్కర్ పై 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతకుముందు మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ మృతి చెందాడు. సుధాకర్ పై 50 లక్షల రూపాయల రివార్డు అయితే ఉంది. ఇక ఇటీవలి కీలక నేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయ్యారు. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో కీలక నేతలు ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. ఒకరోజు వ్యవధిలోనే 2 కీలక నేతలు ఎన్కౌంటర్ అయ్యారు. ఎదురు కాల్పుల్లో మైలారపు ఆడేలు అలియాస్ భాస్కర్ మృతి చెందాడు. భాస్కర్ పై 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అంతకుముందు మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ మృతి చెందాడు. సుధాకర్ పై 50 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఇక ఇటీవలి కీలక నేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయ్యారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సన్మాన కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందారు. నైసా పోరాటగారర వేదిక తరపున ఏఎం వెంకటేష్ అనే వ్యక్తి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు. ప్రముఖ క్రికెటర్ అయిన కోహ్లీపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. తన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇప్పటికే ఈ ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్తో కలిపి దీనిని కూడా విచారణకు పరిగణలోకి తీసుకుంటామని వెంకటేష్కు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చంద్రగిరి వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాస్కర్ రెడ్డి నియోజకవర్గపు పరువు తీస్తున్నారని విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చూసి తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తుడాను అడ్డం పెట్టుకుని బినామీ కంపెనీ కేవీఎస్ ద్వారా దోచుకోలేదా అని నిలదీశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత చెవిరెడ్డికి వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వైద్య శిబిరాలు, మొక్కలు పంపిణీ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. రాజ్ కసిరెడ్డితో సంబంధం లేదని చెవిరెడ్డి చెప్పగలరా అని నిలదీశారు. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి వాటాను కూడా త్వరలో సిట్ తేలుస్తుందని పులవర్తి నాని అన్నారు. ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి చెవిరెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాము ఏనాడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని పులవర్తి పేర్కొన్నారు. భాస్కర్ రెడ్డి ఒక నైజాం మీకు తెలుసు. అతను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే దానికి లేదా సింపతి కోసం అధికారులు బ్లాక్మెయిల్ చేస్తూ ముందుగా దర్యాప్తు కొనసాగకుండా ఉండేదానికి కానీ లేదంటే ఈ పబ్లిసిటీ పిచ్చితో కూడా చేసే నానా రకాలు చేస్తాడు. మీకు గతంలో కూడా చెప్పాం. దానిలో భాగంగా నిన్న చెప్పిన ప్రెస్ మీట్ చూస్తే నా పైన సుమారు 500 నుంచి 250 నుంచి 500 కోట్ల వరకు సుమారు మద్యం మాఫియా నాకు ఇచ్చినట్లు స్టేట్మెంట్ ఇమ్మన్నారని చెప్పారు. అది 250 కోట్ల లేదా 10 కోట్ల 100 కోట్ల నీ చేతిలో లేదు భాస్కర్ రెడ్డి. సిట్టు దర్యాప్తులో మూలాలు ఎక్కడి నుంచి వచ్చిందో, కసిరెడ్డి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరున్నారో, దానికి సంబంధించిన డబ్బు ఎక్కడొచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కసిరెడ్డికి నీకు సంబంధం లేదంటే నువ్వు ఏ విధంగా టీటీడీ బోర్డు ఆయనకి రికమెండేషన్ చేసావు ఒకసారి మనస్సాక్షి ఆలోచించు. రేపు కూడా నీ వాళ్ళ తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఆ సాక్ష్యాలు లేదు, ఆ ప్రెస్ మీట్ కూడా చెప్పొచ్చు నువ్వు. కానీ ఇది వైసీపీ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతూ ఉంది. కసిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమైన ఆప్తుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక ఆప్తుడు కసిరెడ్డికి. ఇది అందరూ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా తెలుసు అందరికీ. ఇదే కాకుండా ఎలక్షన్ టైంలో మీరు చూసుంటారు, ఎలక్షన్ కరెక్ట్గా ఒక 5 రోజుల ముందో 6 రోజుల ముందో గుర్తులే, కంటైనర్లో డబ్బు దొరికింది. బార్డర్ మన తెలంగాణ ఆంధ్ర బార్డర్లో 3 కంటైనర్లు, 1 కంటైనర్ మిస్ అయిందని అన్ని ఛానల్స్లో స్కోలింగ్ పోయింది. 8 కోట్లు. ఆ 8 కోట్లు కూడా ఆ రోజు చేస్తున్నటువంటి అన్యాయమైనటువంటి అధర్మమైనటువంటి పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పనిసరి పరిస్థితుల్లో మీ ద్వారా చెప్పవలసి వస్తుంది. నిజంగా కూడా ఒక వ్యవస్థ, ముఖ్యంగా రక్షించాల్సిన వ్యవస్థ, న్యాయం వైపు నడవాల్సిన వ్యవస్థ ఎవరినో మెప్పించడం కోసం దేశ అభివృద్ధిలో క్రిటికల్ మినరల్స్ కీలకమని, దేశంలో 2040 నాటికి వాటి డిమాండ్లు 6 రెట్లు పెరగనుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. అందువల్ల సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు దేశ విదేశాల్లోని బ్లాక్లను సొంతం చేసుకుని ఖనిజాలను వెలికి తీయాలని సూచించారు. ఇక ఈ రంగంలో పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఢిల్లీలో ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో జరిగిన క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ సదస్సులో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా ఇప్పటివరకు దేశంలో 34 క్రిటికల్ మినరల్ బ్లాకులు వేలం వేసినట్లుగా తెలిపారు. ఇక ఈ రంగానికి భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. క్యాబిల్ మాదిరిగానే భారత ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్ ఇండియా, హిందుస్థాన్ కాపర్, సింగరేణులు కూడా దేశ విదేశాల్లో క్రిటికల్ మినరల్ బ్లాకులను సొంతం చేసుకుని అందులోని ఖనిజాలను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టాలని కిషన్ రెడ్డి సూచించారు. And considerable expertise in processing bulk minerals. Therefore, we are well positioned to expand into critical mineral processing as well as. In order to realize full potential of processing industries for critical minerals, the government, industry, public sector units, academia and research labs need to work together on a national priority basis.
రూపాయల కరెన్సీ నోట్లను 2026 మార్చి నాటికి రద్దు చేయనున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తేల్చి చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. క్యాపిటల్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో ఇటీవల ఒక వీడియో పోస్ట్ అయింది. 2026 మార్చి నాటికి ఆర్బీఐ 500 రూపాయల నోట్లను దశల వారీగా చలామణి నుంచి తొలగించనుందని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోకు 4.5 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది. రంగంలోకి దిగిన పీఎఫ్బీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. 500 రూపాయల నోట్ల రద్దుకు సంబంధించి ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. ఈ నోట్లు దేశవ్యాప్తంగా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని, వాటి జారీ, స్వీకరణ యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ బంగారం, వెండి తాకట్టు రుణాలకు సంబంధించి కీలకమైన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నూతన నిబంధనలు ముఖ్యంగా చిన్న రుణగ్రహీతలకు రుణ లభ్యతను పెంచేందుకు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల రుణ పద్ధతుల్లో మరింత ఏకరూపత, పారదర్శకత తీసుకొచ్చేందుకు ఉద్దేశించినవి. ఇక ఈ సవరించిన నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం బంగారం లేదా వెండి ఆభరణాలను తాకట్టు పెట్టి తీసుకునే చిన్న మొత్తాల వినియోగ రుణాలకు లోన్ టు వాల్యూ నిష్పత్తిని పెంచారు. గతంలో ఉన్న 75% పరిమితిని సవరించి ఇప్పుడు 2.5 లక్షల వరకు రుణాలకు 85% ఎల్టీవీ నిష్పత్తిని వర్తింపచేయనున్నారు. అంటే తాకట్టు పెట్టే బంగారం లేదా వెండి విలువలో 85% వరకు రుణం పొందవచ్చు. 5 లక్షల రూపాయలకు మించిన రుణాలకు పాత 75% ఎల్టీవీ పరిమితే కొనసాగుతుంది. ఈ మార్పులు బంగారం, వెండి రుణాలు ఆకర్షణను, పారదర్శకతను పెంచుతాయని, ముఖ్యంగా సరైన సేవలందని వర్గాలు, గ్రామీణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తాయని ఆర్బీఐ భావిస్తోంది. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.